హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎన్ కుమారి వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ తందూరి చికెన్. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే 1 కిలో మీడియం సైజు ఉన్న చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. వీటిని వాటర్తో 2 టైమ్స్ బాగా కడిగి నీట్గా వాటర్ లేకుండా సెపరేట్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వాటిని చాకుతో మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకుంటున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసే మసాలా లోపలికల్లా వెళ్ళి చికెన్ ముక్క టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా సాల్ట్ వేసి బాగా మసాజ్ చేస్తూ ముక్కకు బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల చికెన్ ముక్క జ్యూసీగా ఉంటుందండి. చూడండి, ఇలా అన్ని ముక్కలు మసాజ్ చేస్తూ కలిపి 1/2 అవర్ టు 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్గా కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్. ఇప్పుడు అందులో మనం టేస్ట్కి సరిపడా కారం 1 వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నానండి. అందులోనే తందూరి చికెన్ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కసూరి మేతి అండి. కసూరి మేతి వేసుకోవడం వల్ల ఈ తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా నలిపి వేసుకోవాలి. కొద్దిగా కలర్ పౌడర్ అండి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం అయితే వేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ వేసి బాగా మసాలా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వచ్చి చూసి వేసుకోండి, ముందుగా ముక్కల్లో కూడా వేసాము. చూడండి, ఇలా కలుపుకున్న మసాలా అంతా ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్లో వేసి బాగా ఒక్కొక్క ముక్క తీసుకుంటూ మసాలా అంతా బాగా పట్టేయాలండి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలకు, ఆ ఘాట్ల కల్లా వెళ్ళేట్టుగా ఈ మసాలా బాగా మసాజ్ చేస్తూ ఈ లెగ్ పీసెస్ అన్నిటికీ మసాలా పట్టేయాలండి. చూడండి, ఇలా మసాలా అంతా పట్టించి 3 to 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా మసాజ్ పెట్టడం వల్ల 3 to 4 అవర్స్ పెట్టడం వల్ల చికెన్ ముక్క టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా మసాలా పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని కూడా అందులో వేసుకోవాలండి. మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు మంట మీడియంలో పెట్టి ఇలా తిరగదిప్పుకోవాలండి. చూడండి, ఇలా 10 to 15 మినిట్స్ తిరగదిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలండి. మంట అయితే మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టినామంటే మాడిపోతూ ఉంటుంది. మనం ఆయిల్ ఎక్కువగా వేసుకోలేదు కదా. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. చూడండి, ఇలా తిప్పుకుంటూ చికెన్ ముక్క ఉడికించుకోవాలండి. మనం అలానే పెట్టామంటే మాడిపోతుంది. ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె పెట్టి అందులో బొగ్గు కాల్చి అందులో పెట్టి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి వేసి మూత పెట్టేయాలండి. ఆ వచ్చే పొగకు సేమ్ బొగ్గు మీదే కాలిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఎంతో రుచిగా ఉంటే నోరు రుంచి చికెన్ తందూరి రెసిపీ రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.